ఇప్పుడే బర్త్డే బాయ్ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే ఫ్రెండ్స్కి నిజంగా అబ్రాడ్ వెళ్ళి ఎలా ఉంటారు, వాళ్ళ రూమ్లు ఎలా ఉంటాయి, వాళ్ళ బర్త్డే జరిగినప్పుడు, ముఖ్యంగా బర్త్డేస్ అనేవి జరిగినప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళందరూ, మంచి చెడు రెండు చాలా చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇంకా ఫ్రెండ్స్ మధ్యలో బాండింగ్ కానీ అదంతా డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. అంటే ఫస్ట్ హాఫ్ వచ్చినప్పుడు అది ఇప్పుడే అయిపోయిందా ఫస్ట్ హాఫ్ అని చెప్పి అంతలాగా అనిపించింది. ఎందుకంటే స్టోరీ అంత ఎంగేజింగ్గా అనిపించింది అనమాట నాకైతే. ఇంకా సెకండ్ హాఫ్ అంటారా అదిరిపోయిందా, నిజంగా వేరే లెవెల్. ఆ ట్విస్టులు ఉంటాయి చూడండి, ఆ క్లైమాక్స్లో తెలుస్తాయి ఆ ట్విస్టులు. నిజంగా ట్విస్టులకే మైండ్ పోతుంది అనమాట. అంత అంటే అంత బాగున్నాయి. యాక్టర్ పర్ఫార్మెన్స్ అంటే అసలు రాజీవ్ కనకాల గారు అయితే అదరు కొట్టేసిండు. నెక్స్ట్ మన రవికృష్ణ అన్న, నువ్వు నిజంగా నా ఇచ్చి పడేసినావు అంటే అసలు తెలియలే నీ యాక్టింగ్ అంత జెన్యున్గా చేసినావు అని చెప్పి. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఫ్యామిలీ వాళ్ళు అయితే పక్కా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ డ్రామా మూవీ అనమాట. చాలా మీరు అందరు వెళ్ళి చూడండి, మీ అందరు చాలా బాగా నచ్చుతుంది అన్న. అంతే. సో హాయ్, ఇప్పుడే బర్త్డే బాయ్ సినిమా చూశాను. సో యూత్కి మంచి కనెక్ట్ అయ్యే మూవీ అనమాట. చాలామంది బర్త్డే పార్టీస్ ఈ ట్యాంక్ బండ్ దగ్గర అయితే చాలామంది చేసుకునేప్పుడు ఏం చేస్తారంటే ఆ ఉత్సాహంలోనూ ఆనందంలో కేకులు పూసేసి ఎత్తుకొని అటు కింద పడేసి చేయడం వల్ల కొన్ని అపాయాలు జరుగుతున్నాయి. సో అది ఒక మంచి మెసేజ్ అనమాట సినిమాలో. కానీ ఇదేంటంటే ఒక రియల్ స్టోరీ అనమాట. చెప్పాలంటే ఇది ఫారెన్లో ఎక్కడో నిజంగా జరిగింది. సో దాన్ని క్యారెక్టరైజేషన్స్ నేమ్స్ అవి మార్చి ఒక మంచి జనాలకి ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారనమాట. సో ఒక 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఒక చోటే జరిగే స్టోరీ, ఎక్కడ బోర్ లేకుండా ఇంటర్వెల్ దాకా సో స్టోరీని అలాగా అర్థమైనట్టుగా కొంచెం సస్పెన్స్లు ఉంచాక ఇంటర్వెల్ దగ్గర నుంచి అసలైన స్టోరీ మనకి రివీల్ అవుతుంది. చాలా బాగా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కూడా అనుకోవచ్చు ఈ మూవీ. బాగుందండి, మంచి కంటెంట్ ఉన్న మూవీ. ఏదో చిన్న సినిమా ఏదో అటు ఇటు ఒక మంచి సాంగ్ పెట్టేసి జనాలని తలనొప్పి తెప్పించకుండా మంచి అర్థమయ్యే సినిమా. కుర్రోళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే ఆ టైంలో ఆ పార్టీ చేసుకోవడం వాళ్ళకి ఏం జరుగుతుందో ఏంటో తెలియక కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. సో వాళ్ళందరూ చూస్తే రేపు పొద్దున బర్త్డేలు కూడా జరుపుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఓవరాల్గా సినిమా బాగుందండి, అర్థమవుతుంది జనాలకి, కుర్రోళ్ళందరికీ కూడా బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. అనా బర్త్డే బాయ్ సినిమా మాత్రం చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం బర్త్డేలు లెక్క చేసుకోండి, కానీ రియల్గా బర్త్డేలు చేసుకొని ప్రాణానికి తెచ్చుకోకండి. అంటే రియల్ స్టోరీ జరిగిన కథ ఇది. ఒక రియల్గా ఒక ఫ్యామిలీ, ఒక చెల్లెలు కోల్పోతే ఎలా ఉంటుందో బర్త్డే బాయ్లా అన్నట్టు రిజల్ట్ ఇది. కాకపోతే సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక రూమ్లోనే సినిమా తీయడానికి మాటలు కాదు, ఒకటే రూమ్లో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే దాంట్లో చేయడం అని గ్రేట్. అది సినిమా మాత్రం చాలా బాగుంది. నీకు సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు. కాకపోతే అంటే జర్రా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగా తీసిండు, డిఫరెంట్గా తీసిండు. అంటే అసలు సినిమా తీస్తుంటే నాకు అనిపించింది ఒక రాంగోపాల్ వర్మ తీస్తాడు చూసినావా, సస్పెన్స్ థ్రిల్లింగ్స్ ఆ టైప్లో తీసుకొచ్చిన సినిమా. ఓకే పర్వాలేదు అనిపించిన సినిమా. కాకపోతే బర్త్డేలు చేసేటప్పుడు జాగ్రత్త చేసుకొని ఒక మందు పోసుకోవడం మీద కానీ, కేకులు రుద్దుకోవడం అలాంటి దాంట్లో ఒక చాలా ప్రాణంకి అపాయం జరగకుండా జాగ్రత్త పడాలని ఈ సినిమా తీసారు బర్త్డే బాయ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ చెల్లెల కోసం వాళ్ళ ఫ్రెండే మోసం చేసి వాళ్ళ చెల్లెల్ని ఇట్లా చంపేయడం వల్ల, దానివల్ల వాళ్ళ అన్నదమ్ములు కలిసి ప్లస్ మళ్ళీ వాళ్ళ చెల్లె చనిపోయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ అతను చంపడం అనేది సినిమా తీసిరు. అది మీనింగ్ బర్త్డే బాయ్. కాకపోతే డైరెక్టర్ ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. ఒక్క రూమ్లో సినిమా తీయడం మాటలు కాదు, అసలు బోరింగ్ లేకుండా సినిమా మాత్రం బాగా తీసిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మాత్రం సినిమా మాత్రం దుమ్ము లేచిపోయింది. సినిమా మాత్రం సూపర్ ఉంది, మీకు ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా చూడండి, బర్త్డే బాయ్ మీనింగ్ అంటే ఏందో మీకు చూస్తే తెలుస్తుంది. ఈ ఫ్రైడే వచ్చిన సినిమా బర్త్డే బాయ్ చూడండి, చాలా బాగుంది, సూపర్. గారు కూడా ఇన్వాల్వ్ అయిపోయి రాజుగన్ గారు కదా చాలా రోజులకి మూవీలోకి వచ్చినా సరే చాలా బాగా యాక్ట్ చేశారు. ఏమాత్రం స్కిల్స్ పోకుండా ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి బాగా చేశారు. రవి గారు యాక్టింగ్ రాజుగన్ గారు యాక్టింగ్ ఇద్దరే బాగుంది. అసలు ఏం మెసేజ్ ఇచ్చారు ఈ మూవీ? అబ్రాడ్లో ప్రతి ఒక్కరు చాలా మంది ఎక్స్పైర్ అవుతున్నారు, అది ఎలా అవుతున్నారు ఏంటి అనేది తెలియట్లేదు, అదొక మిస్టరీ కింద మారిపోతుంది. ఈ మూవీ ద్వారా ఇది రియల్ స్టోరీ అంట. నిజంగా చాలా మంది ఇలాగే జరిగి ఉండొచ్చు, కానీ బయటికి రావట్లేదు. ఇది అబ్రాడ్లో ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలి. 5.5. ఇందాక బర్త్డే బాయ్ మూవీ చూసినుండే చాలా బాగుంది. రవికృష్ణ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఒక ఇంటెన్షనల్ స్టోరీని ఒక స్టోరీ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలా కన్వే చేశారు అన్నమాట. సో ఒక మర్డర్ని ఏ విధంగా సాల్వ్ చేసారు, వాళ్ళ ప్లాన్ని, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ని కానీ. సో ఏంటంటే సినిమా ఓవరాల్గా ఏంటంటే ఒక సస్పెన్స్ లాగా తీసుకెళ్ళారు. ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి సినిమాలలో. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ యాక్టింగ్ పరంగా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, హీరో క్యారెక్టరైజేషన్ కానీ, మదర్
మదర్ క్యారెక్టరైజేషన్, ఫాదర్ క్యారెక్టరైజేషన్, వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా తప్పకుండా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క ఫాదర్, మదర్ అండ్ ప్రతి ఒక్క ఇప్పుడు మనం అదర్ కంట్రీ పోయి మన ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అరే వాడు వెళ్ళిండు మనం వెళ్ళాలి అని కాకుండా ఒకసారి ఆలోచించి, అంటే మనం అదర్ కంట్రీ వెళ్తున్నామంటే ఎందుకు ఏంది అని అవతల వాళ్ళకు ఒక క్వశ్చన్ వేసుకుంటే వెళ్ళిపోతాం కదా. సో ఆ వెళ్ళేదానికి మనం ఏ విధంగా ఉండాలా అనేది సినిమాలో బాగా చూపించారు. సో సినిమా ఓవరాల్గా ఏంటంటే చాలా బాగుంది. ఇంటర్నెట్గా చాలా మంది చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ది బర్త్డే బాయ్ నిజంగా ఒక కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడు రేరుగా వస్తుంటాయి అనమాట. చిన్న సినిమా అయినప్పటికి కూడా చాలా కంటెంట్తో వచ్చారు. చాలా పాయింట్స్ ఈ సినిమాలో రైట్ చేశారు. ఒకటి, బర్త్డే జరుపుకునేటప్పుడు ఏదో ఫ్రెండ్స్ని ఆట పట్టించడంలో హెవీ అయిపోతుంది అనమాట, చనిపోతున్నారు ఒక్కోసారి, చాలా దెబ్బలు తగులుతున్నాయి. సో అలాంటి పాయింట్ని రైట్ చేశారు. అలాగే ఒక రివెంజ్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషను చాలా అంటే చాలా బాగుంది. అబ్రాడ్ వెళ్ళే ప్రతి ఒక్క కుర్రోడు, పేరెంట్స్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట. యాక్చువల్గా ఈ సినిమా ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్గా తీసుకొని కొన్ని చిన్న చేంజెస్ చేసి తీశారు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్టర్ విస్కీ గారు చాలా బాగా తీసుకెళ్లారు. తీసుకున్న స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్ భరత్ గారు ఎంత పెట్టాలో అంత నీట్గా సినిమాకి చాలా బాగా పెట్టారు. సో మీరు చూస్తున్నంతసేపు అప్పుడే ఇంటర్వ్యూలు పడిందా, అప్పుడే క్లైమాక్స్ వచ్చిందా అని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. సో త్రూఅవుట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. లాస్ట్ వరకు కూడా ట్విస్ట్ రివీల్ అవుతుంది అనమాట. ఆ ట్విస్ట్, సస్పెన్స్ అయితే త్రూఅవుట్ క్యారీ చేశారు. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ది బర్త్డే బాయ్ అన్న. చాలా బాగుంది. యాక్చువల్గా రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని చేసిన సినిమా అంట. యూఎస్లో 4 ఫ్రెండ్స్ కలిసి బర్త్డే పార్టీ జరుగుతుంటే అక్కడ జరిగిన రియల్ ఇన్సిడెంట్ని ఇక్కడ మనకు మూవీ రూపంలో చూపించడం జరిగింది. సినిమా చాలా బాగుంది. చిన్న ప్లాట్ కానీ చాలా బాగా తీసుకెళ్లారు. సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. బాగుంది. యాక్టర్స్ అందరు కొత్త వాళ్ళే కానీ అందరు బాగా చేశారు. ఇందులో హీరోయిన్ లేదు కానీ ఏ మూమెంట్లో కూడా హీరోయిన్ అనే ఆలోచన కూడా మాకు రాలేదు. అంటే అర్థం చేసుకోండి, అంత బాగా తీసుకెళ్లారు సినిమాని. ఇలాంటి సినిమాలు ఇంకా ఎంకరేజ్ చేయాలి. చేస్తేనే మనకు అవేర్నెస్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో చూడాల్సిన సినిమా. ముఖ్యంగా ఇలా పార్టీస్ కానీ బయటికి వెళ్ళి ఇట్లా చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. అందరు కొత్త వాళ్ళు బట్ బాగా ఇచ్చారు. చూడాలి. డైరెక్టర్ నుంచి ఇంకో సినిమా కోసం వెయిటింగ్ అని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. దా బర్త్డే బాయ్ అనే మూవీ చూశాను ఇప్పుడే. ఈ ప్రస్తుతానికి దాంట్లో చేసిన 5 క్యారెక్టర్స్ ఫుల్గా కొత్త వాళ్ళే. క్యారెక్టర్లు అయితే మంచిగా ఎవరి క్యారెక్టర్ వాడు బట్టి సూపర్గా చేసిన క్యారెక్టర్ అయితే అందులో రవికృష్ణ గారు కూడా జాయిన్ అవుతారు. రవికృష్ణ గారు వచ్చినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది క్యారెక్టర్. తర్వాత మన రాజీవ్ కనకాల గారు, వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ పద్మిని గారు సీనియర్ యాక్టర్స్, వాళ్ళు చేసింది కూడా సూపర్గా అనిపించింది. వాళ్ళ కొడుకు ఒకవేళ చనిపోయినా కూడా వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ మదర్ సెంటిమెంట్ చూపించినారు. ప్లస్ మన రాజీవ్ కనకాల గారు అంత బాధలో ఉండి కూడా అంటే ఇన్సిడెంట్ చేసిన వాళ్ళకి ఎలా కోప్పడి ప్లస్ బాధపడి ఆ మొత్తం క్యారెక్టర్ అయితే సూపర్గా చూపించిన. ఒకటే కాన్సెప్ట్లో సినిమా అయితే సూపర్గా ఉంది. అన్న బర్త్డే బాయ్ బాగానే ఉందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అంటే బర్త్డే జరుపుకునేటోళ్ళు, జరుపుకునే వాళ్ళు, జరుపుకుంటే ఎలా జరుపుకోవాలి అనుకునే వాళ్ళందరూ సినిమా చూడాలన్న. ఎందుకంటే ద బర్త్డేస్ వల్ల ఎన్ని మంచి ఉపయోగాలు ఉన్నాయని, బ్యాడ్ థింగ్స్ ఉన్నాయనేది కూడా చాలా బాగా చూపించారు. సో మూవీలో ఎమోషన్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. తల్లిదండ్రుల ఎమోషన్స్ బాగున్నాయి. అండ్ దానివల్ల ఏంటి అనార్థాలు జరుగుతాయి అనేది ఆ పాయింట్ తీసుకొని చాలా బాగా అనిపించింది. 5 మంది కుర్రాళ్ళ గురించి ఒక మంచి కథ రాసి దాన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారని అనిపించింది నాకైతే. సో అనుకున్న దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. స్టార్టింగ్లో ఒక సాంగ్ వస్తుంది బిక్నీలు వేసుకొని అమ్మాయిలది. ఆ సాంగ్ కోసమే నేను ఇంకోసారి చూడాలనిపిస్తుంది. సో నేను రేపు వెళ్తున్నా మళ్ళీ. సో మీరు కూడా వచ్చి చూసేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఇప్పుడే బర్త్డే బాయ్ సినిమా చూడడం జరిగింది భయ్య. సినిమా మాత్రం అల్టిమేట్ భయ్య. ఎక్కడ కూడా బోరింగ్ లేదు, ఇంత కూడా బోరింగ్ లేదు. సో యూత్ మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఆదరించాలి, చూడాలి. ఎందుకంటే చూస్తేనే అర్థమవుతుంది. అబ్రాడ్కి వెళ్ళి ఎలా చేశారు వాళ్ళ స్నేహితులందరూ ఆ బర్త్డేని, ఆ బర్త్డేలో ఏంటి జరిగింది, ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు. సో అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చూపించారు భయ్య. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా. అది బాగా నచ్చింది. యాక్టింగ్ అంటే ఏ విధంగా అంటే లైక్ ఒక వ్యక్తిని చంపేసి ఎలా చూపించారు అనేది ఆ క్లైమాక్స్లో చూపిస్తారు. సో అది అద్భుతంగా చూపించారు. ప్లస్ యూత్ మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ఎలా ఇప్పుడు మరి ఎక్కడైతే ఏమైతే జరుగుతుందో ఎవరికి తెలియదు. సో దాన్ని అంటే రియల్ స్టోరీనే, నిజ జీవితంలో జరిగిన స్టోరీనే ఒక చిన్న బేస్, ఒక లైన్ తీసుకొని దాన్ని ఇట్లా స్టోరీని తీయడం అనేది మామూలు విషయం కాదు. డైరెక్టర్ గారికి ముందు హ్యాట్స్ ఆఫ్. అండ్ హీరో రవికృష్ణ లేకుండా ఈ సినిమా లేదు. సో అద్భుతంగా అది నటించాడు రవికృష్ణ గారికి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఫైనల్గా ది బర్త్డే బాయ్స్ ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ప్రతి ఒక్కరు చూడొచ్చు. థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్. మా పవర్ స్టార్ ఫ్యాన్స్ తరపున రవికృష్ణ భయానికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నీకు అంతే.